సమావేశానికి మీ హాజరైన ఇటీవలి కాలంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నను మీకు లేవనెత్తిన నాకు రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగం రాయడానికి ముందు స్వాతంత్రోద్యమంలో లక్ష్యాలు నిర్దేశిస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టడానికి అంబేద్కర్ ప్రయత్నిస్తే దాన్ని నాణ్యతగా చేయడానికి ఈ దేశ పాలక వర్గం ప్రధానంగా గ్రామీణ వాళ్ళందరూ కూడా ఏమైతే అనుకున్నారో అది మీరు మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఇలా ఈ సమానత్వం, హక్కులు, స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడడానికి మన దేశానికి అవకాశం వచ్చింది బ్రిటిష్ విద్య ద్వారా. మీ అందరికీ తెలుసు, ఆ బ్రిటిష్ విద్య ఇక్కడ ప్రవేశపెట్టకముందు ప్రవేశపెట్టకముందు మనకు సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు, ఏమీ లేదు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో వాటిని ప్రతిపాదించబడి కాబట్టి ఈ దేశంలో 4 రకాల శక్తులు స్వాతంత్రోద్యమంలో భాగమైంది. అవి ఒకటి ఉదారవాదం, కాంగ్రెస్, అట్లాగే ముస్లిం లీగులు, రెండవది కమ్యూనిస్టు, మార్క్స్ భావజాలాన్ని మూడవది పూలే, తర్వాత అంబేద్కర్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి వారు. నాలుగవది ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాద వర్ణ వ్యవస్థ కొనసాగాలనుకుంటున్నారు. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమంలో భాగమైతే ఉదారవాదులకు ప్రజల నుండి మద్దతు దొరికింది. అది కాంగ్రెస్ పార్టీ రూపంలో రాజ్యాంగ పరిస్థితిలో సభ్యులైనారు. అందులో మిగతా 3 నుంచి ఒక్కొక్కరు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒకరు, సామాజిక న్యాయం నుండి అంబేద్కర్, ఆర్ఎస్ఎస్ నుండి ఒకరు. అయితే మొత్తం అన్ని పార్టీలలో ఉన్నది అగ్ర నాయకత్వం అంతా బ్రాహ్మణులే. అన్ని అడ్మినిస్ట్రేటివ్స్లలో ఉన్నది బ్రాహ్మణులే. ఎప్పుడైతే రాజ్యాంగ పరిషత్ అయిందో అంతా అంబేద్కర్ ప్రాధాన్యత ఇచ్చేది గమనించినారో వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఏంటంటే స్వాతంత్రం వచ్చినాక ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ మిగతా మావోళ్ళతోటి అంటే అగ్ర కులాలతోటి కలిసి ఉండాలి. కలిసి ఉండకుండా చేయాలి. కాబట్టి ఏం చేయాలి? అసలు ఈ అందరం సమానమనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకు విద్య ద్వారా వచ్చింది. కాబట్టి అదే విద్య ద్వారా వీళ్ళందరికీ మేమంతా సమానం కాదు, వాడు నన్ను దోపిడీ చేస్తాడు, వీడు ఇంకోని దోపిడీ చేస్తాడు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది మళ్ళీ ఎక్కియాలి. అదే విద్య ద్వారా అనేటువంటి ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా స్వాతంత్రానికి ముందు కేవలం ఒకే పేరు మీద డిగ్రీ ఉంటే స్వాతంత్రం తర్వాత ఆ డిగ్రీల యొక్క పేరు మార్చి 4 గ్రూపుల్ని ఇంటర్మీడియట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎంపీసీ, బీపీసీ, సిఈసి, హెచ్ఈసి. ఎంపీసీ బ్రాహ్మణుల లాగా అన్ని అవకాశాలు ఉంటాయి, కింది గ్రూపులలో రావచ్చు. బీపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళ దాకా పోవడానికి లేదు, కింది వాడికి రావచ్చు. సిఈసి ఆ కోర్సు వైశ్యులకు సంబంధించిన వ్యాపారం, వాళ్ళు మీది రెండింటికి పోవడానికి లేదు. హెచ్ఈసి వాళ్ళ దాకా రావచ్చు. ఒక్కసారి హెచ్ఈసి తీసుకుంటే వీళ్ళంతా శూద్రులుగా పై 3 వాటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అరేంజ్ చేశారు. తర్వాత హై ఎడ్యుకేషన్లోకి వెళ్ళినాక ఇక్కడ వర్ణాలు అయినాక డిగ్రీ పోయినాక బిఏ, బీకామ్, బిఎస్సీ, బీటెక్, ఎల్ఎల్బి అన్ని రకాల కోర్సులు ఉంటాయి. ఆ తర్వాత పీజీ పోయినాక ఒక్కొక్కడు ఒక్కొక్క సబ్జెక్టే చదువుతాడు. చదివినాక ప్రతి ఒక్కడు ఏం ఫీల్ అవుతాడు? అన్ని సబ్జెక్టుల కంటే నా సబ్జెక్టు గొప్పది. ఇప్పుడు మనం ఒక్కొక్క కులంలో ఉన్న వాళ్ళందరం అన్ని కులాల కన్నా మూర్ఖం ఉందంత, 300 కులాల కంటే మా కులం మూర్ఖం ఉందంత గొప్పది అని ఏదైతే మనం సామాజికంగా ఫీల్ అవుతామో దానికి రిలేటెడ్గా ఎడ్యుకేషన్ సిస్టాన్ని డిజైన్ చేశారు. ఈ పరిస్థితులలో 10 ఏళ్ళకే ఆయన రిజర్వేషన్స్ పెట్టాడు. తర్వాత కులం పోవడానికి రిజర్వేషన్స్ పెట్టాడు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. కానీ మొత్తం ఉల్టా అయిపోయింది 70 ఏళ్ళ. ఇప్పుడు మళ్ళీ మనం కులాల జనాభా తీసుకురావాలనేటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉంటుంది. అది వస్తే అందరి శక్తి ఎంతో తెలుస్తుంది. ఇది మంచో చెడో 1930, 21, 31 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి కులగణన మళ్ళీ ఇప్పుడు జరగాలి అనేటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా బ్రాహ్మణిజానికి మొత్తం లేకుండా సర్వనాశనం చేసేటువంటి ఉద్యమం. అదే క్రమంలో మీరందరూ కూడా మంచి డిమాండ్ ఎస్సీల వర్గీకరణకు సంబంధించి కూడా ముగ్గురు ఒక్కొక్క పాయింట్ పే చేసినారు. ఆ జడ్జిమెంట్ అమలు కాదు. ఇది వెరీ క్లియర్. రాష్ట్రాలకు అధికారం ఇచ్చేసింది, రాష్ట్రాలు చేయవు. కేంద్రం చేయాలి అని చెప్తేనే కేంద్రం
చట్టం చేస్తేనే అవుతుంది తప్ప లేకపోతే కాదు. కనుక యూనిఫామ్ సివిల్ కోడ్కు 4 సార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అయినా ఇంతవరకు చట్టం చేయలే. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏదైతే మీరు స్వాగతిస్తున్నామని పెట్టినా, స్వాగతించడం కాదు, అది ఆల్రెడీ అమలు చేయాలి అని పెట్టాలి. స్వాగతించడానికి ఏముందని మనం చేసేది. కాబట్టి మన స్టాండర్డ్స్ పెరగాలి, మన చదువు పెరగాలి, సమాజాన్ని రాజకీయాల్లో వస్తున్న మార్పుల్ని సరిగా అర్థం చేసుకోవాలి. మనల్ని ఎవరు గైడ్ చేస్తా ఉన్నాడు, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు గ్రహించాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.